గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ సంగీత. మానవ సంబంధాలు నిజంగానే మంట కలిసిపోతున్నాయి కేవలం డబ్బు గురించి మాత్రమే. అంటే ఈ రోజుల్లో సంబంధాలన్నీ కూడా డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి అని చెప్పడానికి మనము ఇప్పుడు చెప్పుకోబోయే విషయం అనేది ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సీరియస్గానే చెప్తున్నా. ఒక తల్లి తన 14 సంవత్సరాల కూతుర్ని ఏకంగా 54 సంవత్సరాల వ్యక్తికిచ్చి వివాహం చేయడం అనేది జరిగింది. కేవలం 2 లక్షల రూపాయలకు పాపను అమ్మివేసింది. ఒక్కసారి పూర్తి వివరాలు చూసినట్లయితే ఇది అన్నమయ్య జిల్లాలోని పుంగనూరులో జరిగింది. తల్లి పేరు శోభ. అయితే ఎవరైతే బెంగళూరుకి చెందిన రెడ్డి రాజశేఖర్ అనే 54 సంవత్సరాల వ్యక్తి రెండో పెళ్లి కోసం సర్చ్ చేస్తూ ఉన్నాడు. అయితే మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో ఈవిడ యొక్క ఆర్థిక పరిస్థితిని చూసిన తర్వాత నీకు 2 లక్షల రూపాయలు ఇస్తాము, నీ కూతుర్ని అతనికి ఇచ్చి పెళ్లి చేసేస్తే అన్ని రకాలుగా ఉంటుంది, అతను కొంచెం డబ్బున్నోడే అని చెప్పేసి చెప్పడంతో ఆ 2 లక్షలు తీసుకొని ఇమీడియట్గా ఆ పాపను అతనికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. వివాహం చేసిన తర్వాత ఎక్కడ 14 సంవత్సరాలు, ఎక్కడ 54 సంవత్సరాలు. ఆ వ్యక్తి ఈ పాపను చిత్రహింసలకు గురి చేశాడు. అది తట్టుకోలేక ఆ పాప ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి తన బాబాయికి విషయాన్ని చెప్పడంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ప్రధానంగా 2 లక్షల కోసం కూతురునే అమ్ముకున్న శోభాని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. దాంతోపాటు డబ్బు కోసం ఇలా చేసిన దానికోసం అని చెప్పేసి ఆవిడ మీద ఉండే సెక్షన్స్ ఉంటాయి. 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే 14 సంవత్సరాల పాపను 54 సంవత్సరాల వ్యక్తి వివాహం అనేది కూడా ఇక్కడ వివాహం అనేది పూర్తి స్థాయిలో చెల్లదు. ఎప్పుడైతే అతను శారీరకంగా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి అనుభవించాడో దానికోసం అని చెప్పేసి పోక్సో కింద కూడా ఆయన మీద సెక్షన్స్ అట్రాక్ట్ అవుతూ కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది. ఇక ఒకవేళ అది కనుక నిర్ధారణ అయిపోయి ఇలా చేశారు అని చెప్పేసి కనుక ఆ పాప స్టేట్మెంట్ ఇచ్చింది అనుకోండి, అతను 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష అనుభవించాల్సిందే. ఇక తల్లి మాత్రం 3 సంవత్సరాల వరకు జైల్లో కూర్చోవాల్సిందే. అంటే ఇలాంటివి చిన్న పిల్లల విషయంలో ఇలాంటి అమానుషాల సంఘటనలు చాలా వరకు రోజుకు మనము చూస్తూనే ఉన్నాము. రోజు ఒక్కటైనా మన చెవిలో పడుతూనే ఉంది. ఎందుకు అనంటే పిల్లలు తల్లిదండ్రులు ఏది చెప్తే అది మన మంచి కోసమే అని చెప్పేసి ఒక 15-16 సంవత్సరాల వరకు మాత్రము వింటారు. అందుకోసం అని చెప్పేసి మనకు డబ్బులు వస్తాయి, డబ్బులుంటే ఇలా ఉంటుంది, మనం మంచిగా బతకొచ్చు అది అని చెప్పేసి వారికి లేనిపోని మాటలు చెప్పేసి వారికంటే ఎక్కువగా వయసులో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చేసి వివాహం చేస్తూ ఉంటే ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల వారి యొక్క డామినేషన్ అనేది ఈ పిల్లలపైన చూపిస్తూ కొట్టడము, తిట్టడము, వారికి కావాల్సినట్టుగా కూడా ప్రైవేట్ టైంలో లేకపోతే వారిని చిత్రహింసలకు గురి చేయడం అనేది చాలా వరకు చూస్తూ ఉన్నాం. దానిని తల్లిదండ్రులకు చెప్తే ఉండాలి, మేము కూడా ఇలా భరించాము, మేము కూడా ఇలా చేశాము, మా లైఫ్లో కూడా ఇలా జరిగాయి అని చెప్పేసి ఉదాహరణలు చెప్పకండి. అక్కడ చిన్న పిల్ల ఈవెన్ 18 సంవత్సరాల లోపు గనక పెళ్లి చేసినట్లయితే ముఖ్యంగా ఆ పాపకున్న రైట్స్ అన్ని వేరే ఉంటాయి లీగల్గా. ఆ పాప కనుక కేసు పెట్టినట్లయితే పెళ్లి చేసిన వారు, పెళ్లిలో పాల్గొన్నవారు, పెళ్లి చేసుకున్నవారు, పెళ్లి చేపించిన వారు ప్రతి ఒక్కరు కూడా శిక్ష అనుభవించక తప్పద్దు. అది ఎక్కడైనా సరే. ఆ పెళ్లి అయితే చెల్లదు, కానీ ఆ పెళ్లిలో అంటే ఇలా బలవంతంగా ఆమెకు నచ్చజెప్పి మాయమాటలు చెప్పేసి పెళ్లి చేశారు అని చెప్పేసి కనుక ఆ పాప చెప్పింది అనుకోండి, ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించక తప్పదు. కాబట్టి ఇలాంటివి చోటు చేసుకోవడంతో పాటు రోజు మనం నిన్ననే ఒక న్యూస్ విన్నాము. అదేంటిది 10th క్లాస్ స్టూడెంట్ని స్వయంగా టీచరే పసుపు తాడు కట్టేసి పెళ్లి చేసుకొని చాలాసార్లు పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని. ఇప్పుడు చూస్తేనేమో స్వయంగా తల్లే 54 సంవత్సరాల వ్యక్తికి 14 సంవత్సరాల పాపనిచ్చేసి 2 లక్షల కోసం కకృతి బుద్ధి పడి పాపను అమ్ముకోవడం జరిగింది. అమ్ముకోవడానికి అయితే కారణం ఎందుకు, పెంచడం ఎందుకు, పెంచిన తర్వాత డబ్బులు వస్తాయని చెప్పేసి ఇలాంటి వాటి కోసం ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు అనేది తెలియదు. ఎందుకంటే చిన్న పిల్లలు దాన్ని తట్టుకోలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక కొట్టడం కానివ్వండి, తిట్టడం కానివ్వండి, లేదు అంటే వారు ఉన్న వయసును వారు డైజెస్ట్ చేసుకోలేరు. చాలా కష్టమైన పని. అయినప్పటికీ సరే ఎందుకని డబ్బు వైపు మానవులు పరిగెడుతూ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు, బంధాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. దాంతోపాటు అసలు ఏమి జరుగుతుంది, అసలు ఇది కరెక్టా రాంగా అనే ఆలోచన ధోరణి లేకుండా ఒక మృగాల్లాగా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కోట్లలో కూడా చూస్తుంటే రియల్గా ఇవి చెప్పాలంటే కూడా చాలా బాధ వేస్తుంది.
స్వంత అన్నలు కానివ్వండి, స్వంత తమ్ముళ్ళు కానివ్వండి, ఫాదర్ కానివ్వండి, బాబాయిలు కానివ్వండి, అంకుల్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా పాప ఇంట్లో ఉంది అంటే ఎవరిదో ఒక బుద్ధి, కామ బుద్ధిగానే పడేసేస్తుంది. వాళ్ళు ఆవిడని ఎలాగైనా సరే ఏదో ఒక మాయ మాటలు చెప్పి చాక్లెట్లు ఇచ్చి, బిస్కెట్లు ఇచ్చి, బట్టలు కొనిచ్చి, ఇలాంటివి చేసి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఆ విషయాన్ని వాళ్ళు బయటికి చెప్పుకోలేక, చెప్పుకుంటే చంపేస్తాము, అమ్మతో చెప్తాము, కొడతాము, ఇలాంటివన్నీ చెప్పి భయాందోళనకు గురి చేయడం అనేది చేస్తున్నారు. కాబట్టి అమ్మాయిలకు ఎక్కడా కూడా రక్షణ లేకుండా పోతుంది. అది కూడా బిలో 18 years పాపలకు రక్షణ లేదు. కాబట్టి తల్లిదండ్రులే ఇంత క్రూరంగా బిహేవ్ చేస్తుంటే నేను అందరి తల్లిదండ్రుల గురించి చెప్పట్లేదు. ఈ శోభ, ఎవరైతే అన్నమయ్య జిల్లాలో శోభ అనే మహిళ తన కూతురి విషయంలో చేసిన విషయం గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను ఇంత స్పష్టంగా కూడా. ఇలాంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి ఎవరైనా మీ చుట్టుపక్కల ఇలా జరుగుతుంది అంటే దయచేసి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందించాలే తప్పించి దాంట్లో మీరు పార్టిసిపేట్ చేసి ఏముందిలే వారికి డబ్బు ఉన్నది, మంచిగా బతుకుతుంది, మనం ఇప్పుడు ఎలాగో ఇలా బ్రతుకుతున్నాము, డబ్బులు లేకపోతే మనల్ని ఎవరు రెస్పెక్ట్ చేయట్లేదు అన్న విషయాన్ని మీరు వదిలేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వదిలేసి చిన్న పిల్లల యొక్క మనసు, అది ఆడుకునే వయసు, చదువుకునే వయసు, వారికి మంచేది చెడేది చెప్పాల్సిన వయసులో తీసుకెళ్లి ఎవడికో గాడిదకిచ్చి పెళ్లి చేసేసి ఆ గాడిద మీ భర్త, అతనితో ఉండాలి, అతను ఏమన్నా పడాలి అని అంటే ఎవరు పడతారు, ఎందుకు పడతారు, దేనికోసం పడాలి? ఆమె కూడా రైట్స్ ఉంటాయి. పాపకున్నన్ని రైట్స్ అసలు ఇప్పుడు మేజర్స్కి అసలు ఉండవు, మైనర్స్కి ఉన్నన్ని రైట్స్ అసలు మేజర్స్కి ఉండనే ఉండవు. కోర్టులు కూడా చాలా సివియర్గా పనిష్మెంట్స్ ఇస్తాయి చిన్నపిల్లల విషయంలో ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడినట్లయితే. ఇక్కడ తల్లి అన్న పదానికి ఆవిడ అసలు వాల్యూ ఇచ్చిందా? అసలు ఇవ్వనే లేదు. ఈ శోభ అనే అమ్మాయిని నిజంగా ఏమని ఏ పేరు పెట్టినా కూడా తక్కువే చెప్పాలంటే. కేవలం 2 లక్షల కోసము పాప యొక్క భవిష్యత్తును, 14 సంవత్సరాల పాప యొక్క భవిష్యత్తును తీసుకెళ్లేసి గందపాలు చేసింది. బయటికి వచ్చింది కాబట్టి సరిపోయింది. బయటికి కాకుండా ఎక్కడికో తీసుకుపోయి పెట్టేస్తుంటే ఎంత పరిస్థితి చోటు చేసుకునేది? లేదా ఆ మృగం ఇంకొకరి దగ్గరికి తీసుకెళ్ళి ఉంటే ఇంకెలా ఉండేది? ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి పిల్లల విషయంలో మాత్రం ప్లీజ్ దయచేసి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దు. అభం శుభం తెలియని చిన్నపిల్లలు, వారికి నిజమేది, అబద్ధమేది, కరెక్ట్ ఏది, రాంగ్ ఏది అని చెప్పలేని సిచ్యువేషన్లో మీరు ఉంటూ వారిని తప్పుతోవలోకి తీసుకోవద్దని చెప్పేసి నేను ఈ వీడియోలో వార్నింగ్ ఇస్తున్నాను. కొంతమందికి మాత్రమే. కోర్టులలో కూడా చిన్న పిల్లలు వస్తారు, వారు చెప్తుంటే కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. అక్క ఇలా జరిగింది, ఇలా చేశాడు, స్వంత బాబాయ్, స్వంత అన్న, స్వంత తండ్రి నాన్న ఏం చెప్పాడు? చాక్లెట్ ఇస్తానన్నాడు, బిస్కెట్ ఇస్తానన్నాడు, షాపింగ్కి తీసుకెళ్తానన్నాడు. ఎంత దారుణమైన సంఘటనలు అంటే అవి విన్న తర్వాత మాకేం చేయాలో కూడా తెలియని సిచ్యువేషన్స్ ఉంటాయి కొన్ని సందర్భాలలో. అందుకనే పిల్లల విషయంలో ఏదైనా సరే, ఎవరైనా సరే చాలా సీరియస్గా ఖండించడానికి ప్రయత్నం చేయండి. మన ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు, మన పిల్లలాగానే ఎదుటి వాళ్ళ పిల్లలు కూడా భావించాలని చెప్పేసి నేను అందరికీ హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.